నవ్వు 4 విధాల చేటు అనేది పాత మాట. నవ్వు 40 విధాల మేలు అనేది నేటి మాట. నవ్వుతో మానసిక శారీరక రుగ్మతలను సైతం దూరం చేసుకోవచ్చని వైద్యులు చెప్పడమే కాదు, పలు పరిశోధనలు నవ్వుకే జైకొడుతున్నాయి. నవ్వు విలువ తెలుపుతూ తనివితీరా నవ్వుతున్న ఖమ్మం లాఫింగ్ క్లబ్పై ఈటీవీ ప్రత్యేక కథనం. ఖమ్మంలో లాఫింగ్ క్లబ్కు విశేష స్పందన వస్తోంది. రోజు ఉదయాన్నే నగరంలోని పలు మైదానాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నవారు నవ్వు కోసం సమయం కేటాయిస్తున్నారు. నడక తర్వాత కాసేపు వారిని నవ్విస్తూ లాఫింగ్ క్లబ్ సభ్యులు ధ్యానం చేయిస్తున్నారు. యోగాను మిళితం చేసి నవ్వును అభ్యాసం చేయిస్తున్నారు. నగరంలోని సెయింట్ మేరీస్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఔత్సాహికులు నవ్వుతూ కనిపిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. నవ్వును అభ్యాసం చేయడం వల్ల తమ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని లాఫింగ్ క్లబ్ సభ్యులు చెబుతున్నారు. డాక్టర్ గారు చెప్పారు, నవ్వడం అనేది ఎంత అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, ఇంకొకటి ముఖంలో ఉన్నటువంటి కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం నవ్వడం అనేది అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రికమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాము. అసలు ఒకళ్ళని చూసి అంటే నవ్వులాటకి నవ్వడం తప్ప మన కోసం మనం నవ్వేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం లేము. ఇంతకుముందు పడుకుంటే నిద్ర పట్టేది కాదు. ఈ లాఫింగ్ చేసిన దానివల్ల పడుకోవడంతోనే ఆ యొక్క స్ట్రెస్ తగ్గిపోయి అనుకోకుండా బెడ్ మీద పోవడంతో నిద్ర వచ్చేస్తుంది. ఆ విధంగా మాకు బాడీలో ఉండే స్ట్రెస్ కానీ మానసిక ఒత్తిడి కానీ ఏదన్నా ఒక ఆలోచనలో చేస్తుంటే చాలా టెన్షన్గా ఆ ఒక ఆలోచనలో రాకుండా ఉండేది. ఈ లాఫింగ్ చేసిన తర్వాత ఆ యొక్క స్ట్రెస్ పూర్తిగా తగ్గిపోయి మన మీద మాకే కంట్రోల్ వచ్చింది. నవ్వుతూ శత్రువును కూడా పలకరిస్తే హాయిగా రిసీవ్ చేసుకొని ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుందనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఈ గ్రౌండ్లో అనేకమైన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూట ప్రతిరోజు కూడా ఈ నవ్వుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖమ్మంకు చెందిన మరికంటి వెంకటనే ఓ యువ న్యాయవాది మొదటిసారిగా లాఫింగ్ క్లబ్ను ప్రారంభించారు. తాను స్వయంగా లాఫింగ్ యోగాపై బెంగళూరులో శిక్షణ సైతం పొందారు. ప్రజల్లో నవ్వు యొక్క ఉపయోగాలు చెబుతూ నవ్వించడం ప్రారంభించాడు. ప్రస్తుతం నగరంలో 500 మంది ఔత్సాహికులు లాఫింగ్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు. రోజు ఉదయం నడక తర్వాత ఓ 10 నిమిషాలు లాఫింగ్ యోగా అభ్యాసం చేస్తున్నారు. నవ్వు శతకం 100 పద్యాలతో నవ్వు శతకం రాశాను. 108 నమాలతో నమాలని పుస్తకం రాశాను. మనోవ్యాధికి లేదు మందు, నవ్వు ముందు అదే మందు, రోగాలు బందని చెప్పేసి అత్యద్భుతమైనటువంటి సైకోసోమాటిక్ డిజార్డర్స్ మొత్తం పంపించేటటువంటి క్షణంలో మటమాయం చేసేటటువంటి యొక్క అత్యద్భుతమైనటువంటి దివ్యౌషధము నవ్వు. నవ్వు అంటే స్మైనము, వికాసము, హాస్యము, లాస్యము, సంప్రాసము, విహాసము, ఆరోగ్యము, ఆనందము, యోగా. నవ్వు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సైతం నవ్వుకు ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించింది. నవ్వుల బ్రహ్మ జంధ్యాల అన్నట్లు నవ్వటం భోగం, నవ్వలేకపోవటం రోగం, నవ్వించటం యోగం. అందుకే అందరం నవ్వుతూ నవ్విస్తూ ఉందాం.